బాలామృతం. మేమైతే దీన్ని అంగన్వాడీ పిండి అంటాం. దీంతో కేక్ చేసేద్దామా? ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్స్ బాలామృతం, 2 ఇలాచీ, హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరగ్గా ఉన్నా సరిపోతుంది. ఆ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకొని హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి. నా దగ్గర అంగన్వాడీ పాలే ఉంటే అవి హాఫ్ కప్ వేసాను. తర్వాత ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బదులు గీ అయినా వేసుకోవచ్చు. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. గ్రౌండ్నట్ ఆయిల్ వేయకూడదు. కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక గిన్నెకి గీ అప్లై చేసుకొని దాంట్లో వేసుకొని స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో అయినా చేసుకోవచ్చు. నేను ఎయిర్ ఫ్రైయర్లో చేశాను. ఎయిర్ ఫ్రైయర్ అయితే 180 డిగ్రీస్ టెంపరేచర్ పెట్టుకొని 14 మినిట్స్ టైం పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. టెక్స్చర్ కూడా చాలా బాగుంది. ఇది చాలా హెల్దీ కదా, అందుకని అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు. ఈ పిండి ఉట్టిదే తినొచ్చు, కానీ ఇలా కేక్ లాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా అమ్మాయి చూడండి సూపర్ అని చెప్తుంది.